చీకటి మంచులోయను రక్తసిక్తం చేసిన రాక్షసులు ఎవరు అన్న దానిపై డీప్ ఇన్వెస్టిగేట్ చేస్తోంది ఎన్ఐఏ. డెత్ స్పాట్ నుంచి డెవిల్స్ ఎవరన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. మరి ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడుతున్న ఆ విషయాలేంటి? పాక్ పాత్ర అయితే సుస్పష్టంగా కనిపిస్తోంది. మరి దానికి మూల్యం ఎలా ఉండబోతోంది? స్థానికులే ఉగ్రవాదులకు సాయం చేశారా? మరి వారిని ఎన్ఐఏ టీం ఎలా కనిపెట్టబోతోంది? పెహల్గాం దాడికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరమైంది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఎన్ఐఏ ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. బైసరన్ లోయలో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించేందుకు ఎన్ఐఏ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 22న బైసరన్ లోయ రక్తసిక్తమైంది. ఆ టైంలో ప్రాణాలు కాపాడుకోవడమే గగనమైతే ఆ మారణకాండను వీడియోలో షూట్ చేయడం సాధ్యమా? కానీ ఓ స్థానిక వీడియోగ్రాఫర్ దాడి సమయంలో చెట్టుపై దాక్కొని టెర్రరిస్టుల రాక్షస కాండను కెమెరాలో బంధించాడు. ఈ వీడియో ఎన్ఐఏకు కీలక ఆధారంగా మారింది. ఉగ్రవాదుల కదలికలు, కాల్పుల క్రమాన్ని విశ్లేషించడానికి ఉపయోగపడింది. అహ్మదాబాద్కు చెందిన ఓ పర్యాటకుడి వీడియో రికార్డింగ్లోనూ దాడి దృశ్యాలు నమోదయ్యాయి. అలాగే ఉగ్రవాదులు దొంగిలించిన ఫోన్లను ట్రాక్ చేసేందుకు ఎన్ఐఏ టెక్నికల్ ఇంటెలిజెన్స్ బృందాలను నియమించింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నా వాటి లొకేషన్ ను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 10 మందికి పైగా స్థానిక కశ్మీరీ ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ఉగ్రవాదులకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా కమ్యూనికేషన్ జరిగినట్లు ఎన్ఐఏ గుర్తించింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు 4 ఉగ్రవాదులను గుర్తించారు. వీరిలో అలీభాయ్ అలియాస్ తలహా, ఆసిఫ్ అజ్మీ ఇద్దరు పాకిస్తాన్ దేశస్థులు కాగా, అదిల్ హుస్సేన్ థోకర్, అహ్సాన్ కశ్మీరీ నివాసులు. ఇప్పటికే అదిల్ థోకర్ ఇంటిని జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ కూల్చివేసింది. మరో 14 మంది స్థానిక ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పుడు వీళ్ల కోసం పెహల్గాం, అనంతనాగ్ అడవుల్లో ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు 4 సార్లు భద్రతా బలగాల కంటపడినప్పటికీ కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఒకసారి భోజనం చేస్తూ ఉండగా గుర్తించినా పట్టుకునే లోపే తప్పించుకున్నారు. అడవులు దట్టంగా ఉండడంతో ఉగ్రవాదుల వేట కష్టతరంగా ఉందని, అయినా ఉగ్రమూకలను త్వరగానే పట్టుకుంటామని ఆర్మీ తెలిపింది. బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దాడికి సంబంధించి 25 మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను ఎన్ఐఏ రికార్డ్ చేసింది. టూరిస్టు రిషి భట్ వీడియోలో కనిపించిన జిప్ లైన్ ఆపరేటర్ ముజిమిల్ ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముజిమిల్ తీరుపై తనకు చాలా సందేహాలు ఉన్నాయన్న రిషి భట్ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశాడని తెలిపారు. మరోవైపు పెహల్గాంలో టూరిస్టులను పర్వత ప్రాంతాలకు గుర్రాల మీద తీసుకెళ్లిన పోనీ రైడర్స్ ను కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అలాగే పెహల్గాం ఉగ్రదాడిని డీకోడ్ చేస్తుంది ఎన్ఐఏ అధికారుల బృందం. బైసరన్ వ్యాలీలోనే టెర్రర్ స్పాట్ లో 6 సభ్యుల ఎన్ఐఏ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. పెహల్గాం దాడిపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. 2 ఉగ్రవాదులు ట్రాక్ సూట్లలో ఉన్నట్లు గుర్తించారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. అటాక్ స్పాట్ లో లభించిన బుల్లెట్ సెల్స్ కు ఫోరెన్సిక్ పరీక్షలు చేశారు. ఉగ్రవాదుల ఫోటోలు, వీడియోలను విశ్లేషిస్తుంది ఎన్ఐఏ. ఉగ్రవాదులు మొబైల్ పేడ్ యాప్ ను వాడినట్లు భావిస్తోంది ఎన్ఐఏ. ఈ మేరకు ఆధారాలు సేకరిస్తుంది. యాప్ ద్వారానే ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కొనసాగించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బైసరన్ వ్యాలీ దగ్గర అడవుల్లో కూడా అన్వేషణ కొనసాగిస్తుంది ఎన్ఐఏ. మరోవైపు ఉగ్రదాడి తర్వాత పెహల్గాం పర్యాటక రంగం పూర్తిగా డౌన్ ఫాల్ అయింది. దాడి తర్వాత భద్రతా ఆందోళనలతో బుకింగ్లు రద్దయ్యాయి. కొత్త బుకింగ్లు ఆగిపోయాయి. హోటళ్లు, గెస్ట్ హౌస్లు ఖాళీగా ఉండగా షికారా నడిపేవారు, గుర్రపు బండి నడిపేవారు, చేతి వృత్తుల వ్యాపారులు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. స్థానిక మార్కెట్లలో వ్యాపారం క్షీణించింది. చాలా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది. పర్యాటకులను తిరిగి ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హోటల్ యాజమాన్యాలు డిస్కౌంట్లను ప్రకటించాయి. ప్రస్తుతం అయితే బైసరన్ మేడో క్లోజ్ చేశారు. మిగతా పర్యాటక ప్రాంతాలు ఓపెన్లోనే ఉన్నాయని కశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.